రెడ్డి గారు ఏమంటారు? నిన్న పవన్ కళ్యాణ్ కామెంట్స్ వారాహి యాత్ర సందర్భంగా ఆ యాత్రలో భాగంగా సనాతన ధర్మానికి సంబంధించి హిందూ మతానికి సంబంధించి ఎవరైనా ఏది మాట్లాడినా చెల్లుతుందో, ఒక వైరస్ అన్నా సరే ఎవరు పట్టించుకోకుండా అయిపోతున్నారు. రాముడిని తల నరికినప్పుడు కానీ, రాముడు సంబంధించి కామెంట్స్ చేసినప్పుడు కానీ, ఏ విషయానికి వచ్చినా ఈ విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు, మేము ఉన్నాం అనే విధానాన్ని తీసుకొస్తూ ఉన్నారు. ఫస్ట్ హిందుత్వం గురించి మాట్లాడి తర్వాత పొలిటికల్ కామెంట్స్ మాట్లాడదాం. ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 7 కొండల మీద 7 రెజల్యూషన్స్ పాస్ చేసి అవి చట్టాలుగా చెయ్యాలని చెప్పేసి మాట్లాడారో, వాటికి ఆ యొక్క విధానానికి ఒక హిందువుగా, ఒక భారతదేశ పౌరుడిగా దానికి నేను ఏకీభవిస్తున్నా. అయితే నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంఏ కదా, డౌట్ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందా లేదా? అధికారంలోనే ఉంది కూటమి ప్రభుత్వం. చట్టాలు చేయాల్సింది ఎవరు? ఇప్పుడు చట్టాలు చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ కేబినెట్ సమావేశం పెట్టాలి. కేబినెట్ సమావేశంలో తీర్మానం జరిగిన తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టాలి. అసెంబ్లీలో తీర్మానం చేసుకోవాలి. ఒకవేళ దేశ స్థాయిలో చేయాలనుకుంటే పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి. ఇవన్నీ చేయాల్సింది కూటమి ప్రభుత్వమే కదా. ఇవన్నీ చేయాల్సింది కూటమి ప్రభుత్వం అయ్యుండి కూడా బహిరంగ సభల్లో ప్రొవోకేట్ చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానంలో సుప్రీంకోర్టులో కేసు ఉండగా బహిరంగ సభలు పెట్టి మతాన్ని రెచ్చగొట్టడం ఎంత దుర్మార్గమైన చర్య. అసలు ఈ చర్యకు పాల్పడితే ఆల్రెడీ సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఆధారాలు లేకుండా మీరు ఎలా ఆరోపణలు చేస్తారని. అందులో ఒక సీఎం గారే కాదు, బీఫ్ టాలో కలిసింది అన్నది. ఈయన కూడా ఏకంగా రామ జన్మభూమి ఆలయ నిర్మాణం అప్పుడు 1,00,000 లడ్డూలు ఇక్కడి నుంచి తీసుకెళ్లారు, అందులో కూడా కలిసిందని చెప్పి ఆరోపణ చేశారు. ఆరోపణకి ఆధారాలు అడిగితే చేతులు ఎత్తేశారు. మీకు ఒక కూలంకుషంగా ఒక చిన్న మాట వినండి అమ్మా దయచేసి. నాకు ఇచ్చిన సమయంలోపే నేను ముగిస్తాను. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వాళ్ళన్న మాటల్లోనే వాళ్ళు చెప్పినవే కొన్ని చెప్తాను. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చేసిన ఆరోపణలు, పెద్దిరెడ్డి గారి ఫైల్స్ తగలబెట్టారని చెప్పేసి ఆరోపణ చేశారు. తీరా ఆయన పరువు నష్టం దావా వేసేసరికి ఆ కామెంట్ పక్కకు పోయింది. విజయసాయి రెడ్డి గారి స్త్రీలోలుడు అని చెప్పేసి దాన్ని కామెంట్ చేశారు. తీరా ఆయన పరువు నష్టం దావా వేసేసరికి ఆ కేసు పక్కకు పోయింది. అట్లనే బోట్ల కేసు ఏమైందమ్మా? జత్వానీ కేసు ఏమైందమ్మా? ఈ ఎలగలేరు గేట్ల కేసు ఏమైందమ్మా? ఇట్లానే సహాయక చర్యల్లో కలెక్టరేట్ ని మాకు సహాయం అందలేదని కలెక్టరేట్ ని ముట్టడిచ్చారు. ఇక స్టీల్ ప్లాంట్ కి నా ప్రాణాలు అడ్డేస్తాను అన్నాడు. 4,000 మంది ఉద్యోగులను తొలగిస్తే ఇప్పుడు ఉద్యమాలు జరుగుతుంటే అదేమైంది? అధికారంలో ఉండి చెయ్యకుండా చేస్తున్నామని చెప్పటం, చెయ్యాలని చెప్పటం, ప్రజల్ని రెచ్చగొట్టడం. మీరు జీవో తేండి, కేబినెట్ మీటింగ్ పెట్టండి. మద్దతు ఎవరు అడ్డుకున్నారు? ప్రతిపక్షాలు ఏమైనా అడ్డుకున్నాయా? పోనీ మీడియా సామాజిక మాధ్యమాలు ఏమైనా అడ్డుకున్నాయా? ఎనలిస్టులు ఏమన్నా అడ్డుకున్నారా? జర్నలిస్టులు ఏమన్నా అడ్డుకున్నారా? ఎవరు అడ్డుకోలేదు కదా. మీరు పరిపాలన చేస్తే ఎవరు వద్దన్నారు? మీటింగ్లు ఏంటి? జనాలను రెచ్చగొట్టడం ఏంటి? దీనికే కదా సుప్రీంకోర్టు అక్షంతలు వేసింది. అధికారంలో ఉండి కూడా ప్రతిపక్షం లాగా మాట్లాడటం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం, ఈ రాజకీయ దురుద్దేశంగా హిందువులందరినీ ఒక త్రాటి మీదకి రండి అంటున్నారు. అంటే వేరే మతాల వాళ్ళు ఏదైనా అంటే ఆయన ఒక మాట కూడా చెప్పారు, అల్లా అనగానే ముస్లింస్ అందరూ ఆగుతారు, మనం గోవిందా అన్నా సరే ఆగము. ఇదే ఏదైనా ఒక మాట అంటే, ఏదైతే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి, ఆయన పేరు చెప్పలేదు కాబట్టి చెప్పడం లేదు, ఒక పొలిటికల్ లీడర్ ఒక వైరస్ అని సంబోధించినప్పుడు కూడా ఎవరిలోని రియాక్షన్ లేదు. అదే వేరే మతాలు అయితే ఈ విధంగా ఉంటాయా? ఉండవు కదా. మనలో మనకి ఐక్యత కావాలి, మన మతాన్ని మనం కాపాడుకోవాలి అని. అమ్మా ఒక చిన్న మాట, ఆయన హఠాత్తుగా సనాతన ధర్మం అని చెప్పేసి ఒక విషయాన్ని ఎత్తుకున్నారు. సనాతన ధర్మానికి ప్రతీక ఎవరు? శ్రీరాముడి నినాదం ఏంటి? శ్రీరాముడి జీవన విధానం ఏంటి? శ్రీరాముడి పరిపాలనా విధానం ఏంటి? ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే సిద్ధాంతం. తండ్రి మాట జవదాటడు, ఏకపత్ని వ్రతుడు. ఇంకపోతే ఈయన మాల వేసుకొని పాదరక్షకలు వేసుకొని చెప్పేసి తిరుమల కలియ తిరిగాడు.
అట్లనే ఒక ఆయన సీఎం గారేమో ఏకంగా వెంకటేశ్వర స్వామి పటం పట్టుకొని బూట్లు వేసుకొని తిరుగుతాడు. సనాతన ధర్మం గురించి ఫస్ట్ మనం మాట్లాడాలనుకున్నప్పుడు మనం ఆచరించాలి. సనాతన ధర్మం మనం ఆచరించి ప్రజలకు చూపించాలి. సనాతన ధర్మం ఇప్పుడు హిందూగా మా తాతల కాలం నుంచి హిందూ ధర్మం మాకు తెలుసు, సనాతన ధర్మం మాకు తెలుసు, సనాతన ధర్మంలో ఏం చెప్పారో మాకు తెలుసు. మేము చదువుకొని దాన్ని విని పెద్దలు అర్చకులు పండితులు అందరూ చెప్పిన మాటలు విని మేము పాటిస్తున్నాం. మరి ఈ పవన్ కళ్యాణ్ గారు పాటిస్తున్నారా? కనీసం సనాతన ధర్మంలో ఏముందో ఆయన చదువుకున్నారా? సనాతన ధర్మం ఏంటో ఆయనకు తెలుసా? సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే తరతరాలుగా మాట్లాడింది వాస్తవమా అవాస్తవమా అనే దాని గురించి కదా మాట్లాడింది, వాస్తవమా అవాస్తవమా, అది ఏ విధంగా ఉంది డిస్కస్ చేద్దాం. తర్వాత పక్కన ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, అసలు పవన్ కళ్యాణ్ గారు కేబినెట్ సమావేశం చేయగలరా? కేబినెట్ సమావేశం పెట్టగలరా? పెట్టి దీన్ని బిల్లు చేయగలరా? చేసేటప్పుడు బయట చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ ఎందుకు నేను ఏం మాట్లాడుతున్నానంటే, ఆయన గతంలో కూడా పంచాయతీలకి నేరుగా స్వతంత్ర దినోత్సవ వేడుకలకి నిధులు ఇస్తా అన్నారు. అది ప్రభుత్వం ఒప్పుకొని ఇచ్చినట్టు లేదు. అట్లనే ఆయన వరద బాధితులకి సహాయం చేయడానికి ఆయన సొంత డబ్బులు ఇచ్చారు. అంతేగాని ప్రభుత్వం సహాయ చర్యల్లో ఆయన మాట విన్నట్టు లేరు. అట్లనే ఆయన ఇప్పుడు సొంతగా బిహేవ్ చేస్తున్నారు తప్పితే కేబినెట్ సమావేశం పెట్టే పరిస్థితులు ఆయన ఉన్నట్లు ప్రజలకు కనపడట్లేదు. అసలు ఆయన మాట విని ఆ కేబినెట్ సమావేశం పెట్టే ఆ ధైర్యం ఆయన చేయగలరా? కేబినెట్ సమావేశం పెట్టి దీన్ని బిల్లు చేయగలరా అనేది ఒక డౌట్ ఉంది. ఇంకోటి ఏంటంటే, ఆయన అన్న మాటల్లోనే 33,000 మంది మహిళల కేసు ఏమైంది, అట్లనే సుగాలి ప్రీతి కేసు ఏమైంది, ఆయన చెప్పినవే ఇవన్నీ. ప్రభుత్వం చెప్పినవి ఇంతకు ముందు కూడా ఫైల్స్ దగ్ధం ఇవన్నీ మాట్లాడుతున్నా, నేను పర్మిషన్ ఇచ్చాను, ఇంకా మీకు పర్మిషన్ ఇవ్వను. ప్లీజ్ టాపిక్ కి స్టిక్ అని మాట్లాడదాం. ఏదైనా క్రాస్ టాక్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఇంటరాప్ట్ చేసాం అనుకోండి, ఒక్క నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పటికైనా ఎవరికైనా వర్తిస్తుంది. ఎవరిని మేము కంటిన్యూ చేస్తున్నాం చెప్పండి? ఎవరిని చేపించాం? మధ్యలో క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఒక్క నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు, ఇదే సమస్య ప్రతి వైసీపీ ప్యానల్ మెంబర్ ఇదే సమస్య. మేము క్వశ్చన్ చేయకూడదు అంటారు, మీరు మాట్లాడుతుంటారు. అది కాదు కదా. అరే ఇప్పుడు ఫస్ట్ బ్రేక్ నుంచి మీరే మాట్లాడారు, టాపిక్ డిబేట్ అనే అంశాలు కూడా తీసుకొచ్చారు. వినాలి వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పటి వరకు మీరు మాట్లాడినప్పుడు మేము విన్నాం. ప్లీజ్ యాజ్ ఏ యాంకర్ గా నేను చెప్పింది మీరు వినాలి, మాట్లాడాలి, ఓపిక పట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. మీరే ఒక ప్రభుత్వానికి ఒత్తాసు పలికితే ప్రజలకు న్యాయం చేసి, అది మీ ఒపీనియన్. మేము ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయకపోతే అది మీ ఒపీనియన్. మీరు టాపిక్ కాకుండా మిగతా అన్ని విషయాలు తీసుకొచ్చి ఈ రోజే మాట్లాడేస్తాము, మరి మాకు మీరు ఛాన్స్ ఇవ్వరు, ఎట్లాగంటే అది కరెక్ట్ అని వే కాదండి. మిమ్మల్ని క్వశ్చన్ చేయకూడదు, మిమ్మల్ని ఇంటరాప్ట్ చేయకూడదు, మీరు మాట్లాడుతున్నప్పుడు కనీసం అడగకూడదు. మీకు టాపిక్ ఎటో తీసుకెళ్ళాలంటున్నా సరే మేము కామ్గా కూర్చోవాలంటే ఎంతవరకు సమంజసం? నేను ప్రతి ప్యానల్ మెంబర్ని క్వశ్చన్ చేస్తాను. మేమేం టీడీపీకి సపోర్టివ్ గానే ఏం లేమే. అనలిస్ట్ అడగండి, సమాధానం కరెక్ట్ గా చెప్తారు. మీ పార్టీకి క్వశ్చన్ చేస్తే అదర్ పార్టీని క్వశ్చన్ చేస్తే మీ పార్టీ, ఒక ఛానల్ కూడా ముద్ర చేయడం ఎంతవరకు కరెక్ట్? తప్పండి. ప్లీజ్ కరెక్ట్ చేసుకోండి. టాపిక్ మీరు 8 నిమిషాల పాటు మీరు మాట్లాడారు వెంకటేశ్వర రెడ్డి గారు. బ్రేక్ తర్వాత కూడా మీరే మాట్లాడారు, మీకు ఛాన్స్ ఇచ్చున్నాం. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇంకా టైం కావాలంటే మీ ఇష్టం మరి. రైట్, మహేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మహేష్ గారు ఏంటి, ఫస్ట్ నేను సనాతన ధర్మం గురించి అని చెప్పి ఇంతకు ముందు చెప్పున్నాను, పొలిటికల్ కామెంట్స్ తర్వాత మాట్లాడదామని. ఆయన ఇంక్లూడ్ చేస్తున్నారు. ఫస్ట్ సనాతన ధర్మం గురించి క్లారిటీకి వద్దాం. ఏంటి, ఎంతవరకు చట్టం సంబంధించి డిక్లరేషన్స్ ఇచ్చారు, దాని చట్టం అంటున్నారు, దానికి సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే చేస్తున్నారు. మిగతా విషయాలు తర్వాత మాట్లాడదామండి ప్లీజ్. మీరైనా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఏమైంది, మహిళలు ఇవి అవి మనం చాలాసార్లు డిబేట్స్లో మాట్లాడాం. ఇప్పుడు కేవలం ఇది రాష్ట్రానికి సంబంధించింది కాదు, ఆ విషయాన్ని ప్రతి సందర్భంలో చెప్తూ ఉన్నాం. రాష్ట్రానికి సంబంధించింది కాదు, అనేక లక్షల కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలకు సంబంధించి దీన్ని రాజకీయాల కింద వాడుకోవాలనుకుంటే అదే హిందువులు బుద్ధి చెప్పే అవకాశం కూడా చాలా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాం క్లియర్ గా. ఎస్ మహేష్ గారు ప్లీజ్. మేడం ముందుగా నాకు అవకాశం ఇచ్చిన ఐబీఎస్ యజమానానికి అలాగే మీకు
ప్యానల్ ఉన్న సభ్యులందరూ కూడా గుడ్ మార్నింగ్ చెప్తూ మేడం ఏదైతే మీరు చెప్పారో నిన్న జరిగినటువంటి సభ నిజానికి చెప్పాలి అంటే నిన్న జరిగిన సభ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. అంటే అదొక సభ కంటే కూడా అక్కడ సభా ప్రాంగణంలో మేము అక్కడ ఉన్నాం, టోటల్ గా ఉన్నాం అక్కడ. మాది పక్కన మాది తిరుపతి నుంచి మాకు జస్ట్ 30 కిలోమీటర్స్. నేను ఆ సభలో ఉన్నాం నిన్న. మీ నమ్మరు చాలా మంది ముస్లిం సోదరులు కూడా నేను ఆ సభకు హాజరవడం జరిగింది. క్రిస్టియన్ సోదరులు కూడా చాలా మంది హాజరవడం జరిగింది. సనాతన ధర్మం అంటే కేవలం ఒక హిందువు మీద జరిగిన దాడిని రక్షించుకోవడం కోసమో లేకపోతే హిందూ టెంపుల్స్ మీద దాడిని చేసినప్పుడు మాత్రమే మాట్లాడడం కాదు. సో ఇతర గుళ్ళ మీద కానీ లేకపోతే ఇతర ముస్లిం సంబంధించిన టెంపుల్స్ మీద కానీ లేకపోతే క్రిస్టియన్ సంబంధించిన టెంపుల్స్ మీద కానీ సిక్కు కానీ బౌద్ధిజం కానీ ఎలాంటి చోట దాడి జరిగినా దాన్ని ఖండించడమే సనాతన ధర్మం అనేది మొట్టమొదటిసారిగా మనం తెలుసుకోవాలి. దీని ఏదో ఒక హిందూ ధర్మాన్ని కన్ఫైన్ చేయడం చాలా పొరపాటు. రెండోది, భారతదేశంలో హిందూ ధర్మం గురించి మాట్లాడాలంటే ఫస్ట్ పేటెంట్ RSS వాళ్ళు, సెకండ్ పేటెంట్ BJP వాళ్ళు, ఆ తర్వాత పీఠాధిపతులు అని కాకుండా ఈ రోజు భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా హిందూ ధర్మం గురించి మాట్లాడాలా, సనాతన ధర్మం గురించి మాట్లాడాలా, ఒక కామన్ సిటిజన్ గా మాట్లాడాలని నిన్న ఆయన గారు మా జనసేన అధినేత చేసిన స్పీచెస్ కామన్ సిటిజన్ గా నేను మాట్లాడుతున్నాననే విషయాన్ని ఆయన చాలా క్లియర్ గా ప్రస్తావించారు. ఒకవేళ పాపం BJP వాళ్ళు ప్రస్తావిస్తే వాళ్ళకేమో మత రంగు పిలిపేస్తారు. RSS వాళ్ళు మాట్లాడినా వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంది. అంటే వీళ్ళు ఎవరు డిఫెండ్ చేసినా కానీ అది ఎలా తీసుకెళ్లిపోతారు అంటే పొలిటికల్ గా తీసుకెళ్లిపోతారు, ఓట్ బ్యాంకింగ్ తీసుకెళ్లిపోతారు. ఆయన నిన్న దానంతా దాటి ఆయన నిన్న కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు ఈ ఇష్యూ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు కన్ఫైన్ టు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇంకోటి ఏంటంటే మోర్ ఓవర్ ఎలక్షన్స్ కాదు ఇది. ఇప్పుడు ఎలక్షన్స్ టైం అంత కట్టే లేదు. ఇది 2000 ఎలక్షన్ జరిగింది. కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏపీలో మీరు అధికార పార్టీ, లా అండ్ ఆర్డర్ ని కాపాడాల్సింది కూడా మీరే. ఒకవేళ ఏదైతే రండి గతంలో కూడా ఒకసారి చెప్పారు, మీకు ఎవరికి రావట్లేదా, మీరు ఎవరికి బయటికి రావాలి, సినిమా హీరోలు వస్తారంటే లేదంటే సినిమా టికెట్స్ మూవీ రిలీజ్ అయినప్పుడు వస్తూ ఉంటారు కదా, ఇప్పుడు ఎందుకు రావట్లేదు బయటికి రండి అని చెప్పి ఒక కామెంట్ చేస్తున్నారు. నిన్న కూడా ఇదే విధమైన కామెంట్ చేస్తున్నారు. ఇదే వేరే మతాలు అయితే వస్తారు, మీకు ఇంకా నన్ను తెలంగాణ స్టేట్ నుంచి బోర్డర్ దగ్గర అడ్డుకుంటే మీరు అందరూ వచ్చారు కదా, అక్కడ మీ ధైర్యం ఉంది, ఆ విధంగానే రావాలి అంటే ఒకవేళ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయని నాకు అనుమానం వస్తుంది. ఆ విధంగా ఒకవేళ యూత్ గనక చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని మీరు చెప్తుంటారు, సభ సక్సెస్ అయిందని మీరే అంటారు, దాంట్లో ఏదైనా ఇటువంటి పాయింట్స్ తీసుకున్నప్పుడు ఒకవేళ లా అండ్ ఆర్డర్కి ఏదైనా ఇష్యూ వస్తే ఏంటిది అనేది ఒకటి. ఆల్రెడీ లడ్డు ఇష్యూ అనేది కోర్టులో ఉంది, కోర్టులో నడుస్తోంది. దీంట్లో కల్తీ జరిగిందా జరగలేదా, ARDR ఎప్పటి నుంచి ఉంది, అది ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు, ఎప్పటి నుంచి ఇచ్చారు, అది లడ్డూలో యూజ్ చేశారా యూజ్ చేయలేదా, ఆధారాలు ఇవన్నీ కూడా కోర్టులో నడుస్తూ ఉన్నాయి. ఆ టైంలో కూడా మాట్లాడడం, చట్టాలకు సంబంధించి కూడా ఒక మతానికి ఒక విధంగా ఒక మతాలకి ఇంకో విధంగా చట్టాలు మాట్లాడుతూ ఉంటాయి అనే విధానాన్ని కూడా నేను మాట్లాడడం జరిగింది. ఇవన్నీ ఏ విధంగా చూడొచ్చు అంటే మీరు ఇప్పుడు అధికార పార్టీ ఒక డిప్యూటీ సీఎం హోదా కదా. మేడం నిన్న ఆ సబ్జెక్ట్ అక్కడ డిప్యూటీ సీఎం హోదాలో కంటే కూడా ఆయన నిన్న మాట్లాడిన మాక్సిమం స్పీచ్ లో ఆయన ఒక టైంలో నేను ఈ పదవిని కానీ ఈ హోదాను కూడా వదులుకోవడానికి సిద్ధం, నేను సనాతన ధర్మం కోసం కాపాడుకోవడం కోసం నా ప్రాణాలైనా అడ్డేయడానికి సిద్ధం. ఇది రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏం కాదు మేడం. టు బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే ఈ సనాతన ధర్మం కానీ లేకపోతే హిందూ ధర్మం మీద గురించి మాట్లాడేటప్పుడు దీని గురించి ఒకవేళ పోరాటం చేయాలన్నా లేకపోతే ప్రజల్లో రెచ్చగొట్టాల్సిన వ్యాఖ్యలు అలాంటివంతా ఏది కాదు కదా మేడం. నిజానికి చెప్పాలంటే ఎవరైతే సనాతన ధర్మం ఈ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతా అంటారో దేర్ ఆర్ వెరీ సాఫ్ట్ కార్నర్ పీపుల్. యాక్చువల్ గా వాళ్ళ శాంతం చాలా ఎక్కువ ఉంటుంది. ఏ పూజారి కానీ లేకపోతే ఎవరు దేవుడి దగ్గర చేసే ఒక స్వామీజీలు కానీ లేకపోతే పీఠాధిపతులు కానీ ఎవరు రోడ్డు మీదకి వచ్చి ఎవరి మీద పోరాటం చేసే శక్తి వాళ్ళకు ఉండదు మేడం. సనాతన ధర్మం అది నేర్పుతుంది. నిజానికి సనాతన ధర్మంలో కత్తి పట్టుకోమని చెప్పి ఎక్కడ చెప్పదు. నిన్న కూడా ఆయన ఒక కథ చెబుతూ ఒక స్టోరీలో భాగంగా పాముని నువ్వేం చేయొద్దు, మనుషులకి హాని చేయొద్దు అని పాముకు చెబితే మనుషులు దాంతో ఆడుకోవడం స్టార్ట్ చేస్తారంట. అప్పుడు అడుగుతుందంట, మీరు చెప్పారు కదా స్వామి నన్ను ఏమి చేయొద్దని చెప్పి నేను కామ్గా ఉన్నానంటే నేను కాటేయద్దన్నాడు కానీ బుసకొట్టదని చెప్పలేదు కదా అన్నట్టు. ఈ విధంగా ఈ రోజు హిందూ వాళ్ళు దాడి చేయకపోయినా కనీసం ఆయన అదే అన్నాడు, మేము దాడి చేయట్లేదు లేకపోతే మేము పోరాటం చేయట్లేదు, మా గౌరవం కాపాడుకుంటున్నాం, మా జోలికి రావాలి, మాకు మర్యాద ఇవ్వండి అని చెప్పి అడిగారు. మీరు అన్నట్టు ఇది రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ కాదు మేడం. నిన్న మీటింగ్ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్నట్టు అది ఒక లడ్డూకో పరిమితం కాదా అంశం చెప్పాలి అంటే దాన్ని దాటి ఆయన మాట్లాడారు. నిన్న మాట్లాడిన కాంటెక్స్ట్ అంతా కూడా తీసుకున్నట్టయితే ఇంతకుముందు మీరు పేరు చెప్పడానికి ఇబ్బంది పడ్డారు, దాని గురించి ప్రాబ్లం కాదు. తమిళనాడు ఎగ్జాక్ట్లీ 2 years బ్యాక్ సెప్టెంబర్ 2వ తేదీ ఎవరైతే ఉదయనిధి స్టాలిన్ ఆ రోజు ఒక మినిస్టర్ గా ఉన్నారు, ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా
మీ అధినేత డిప్యూటీ సీఎం కూడా చెప్పలేదండి, అందుకే నేను చెప్పలేదు. అదే మేడం, అంటే అక్కడ ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్న దాంట్లో ఓకే మేడం, డిప్యూటీ సీఎం ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అన్నారు. గత వారం రోజుల క్రితం డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఎంత దరిద్రమైన వ్యాఖ్యం చేశారంటే, ఎరాడికేషన్ అంటే ఇది నేనేదో ఊరికే వాళ్ళ మీద దాడి కాదు, అది పరిపూర్ణంగా దాన్ని లేపేయాలా. ఒక మస్కిటోనో లేకపోతే ఒక డెంగ్యూనో లేకపోతే ఒక వైరస్ తో ఒక HIV AIDS తో ఎంత డేంజరో అంత డేంజర్ ఈ సనాతన ధర్మం మాట్లాడారు మేడం. ఇక్కడ కూడా ఎవరికి ఏమీ రాదు, 2000 ఎందుకు మాట్లాడలేదు అంటే రాజకీయం. ఎందుకంటే మాట్లాడితే మనం వేసేస్తారు కదా, మతం వేసేస్తారు కదా. కాబట్టి ఆ రోజు కాదు మేడం, ఎవరన్నా ఏదన్నా చెప్పింది జరగాలంటే ఆ స్థాయికి వెళ్ళాలా, ఆ స్టేటర్కి వెళ్ళినప్పుడు మాత్రమే జరుగుతుంది. ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సౌత్ ఇండియా అని కాదు, ఎంటైర్ నేషన్, నేను RSS ట్విట్టర్ హ్యాండిల్స్ కావచ్చు, లేకపోతే హార్డ్ కోర్ సనాతన ధర్మం గుళ్ళు రక్షించుకోవడం కోసం పరితపించే భారతదేశంలో కొన్ని కోట్ల మంది నిన్న పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రసంగాన్ని కానీ ఏం జరుగుతుంది ఆంధ్రాలో అనే విషయాన్ని అందరూ కూడా తెలుసుకున్నారు. ఇది మేము ఎవరికి కూడా ఇది ఇంకొకరికి వ్యతిరేకంగానో లేకపోతే ఇంకో రకం కాదు. ఇట్స్ వెరీ క్లియర్ కట్, చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎలా చెప్తారు మేడం? అందుకు ఉదయనిధి స్టాలిన్ మీద తరచూ ఆయన కంటిన్యూగా కామెంట్ చేస్తూ ఈవెన్ తమిళ్లో కూడా అర్థం చేసుకోవడం ఉద్దేశంతో ఆయన తమిళ లాంగ్వేజ్ లో కూడా మాట్లాడడం జరిగింది. ఈవెన్ రాహుల్ గాంధీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకెళ్ళినా కానీ ఆయన కూడా అయోధ్య గుడి ఓపెనింగ్ వచ్చినప్పుడు చాలా కేర్లెస్ గా మాట్లాడడం జరిగింది. అక్కడికి వెళ్ళి అందరూ డాన్స్ వేసుకోండి, పాటలు పాడుకోండి అనేసి అన్నారు. ఆ తర్వాత ఇంత వరస్ట్గా మాట్లాడే రాహుల్ గాంధీ గారు ఈ మధ్య కాలంలో పార్లమెంట్ కు వస్తే తీసుకొచ్చేది ఏంట్రా అంటే అమ్మవారి ఫోటోలు, కృష్ణుడి ఫోటోలు, రాములవారి ఫోటోలు. ఇంతవరకు రాములవారి ఫోటోలు, కృష్ణుడి ఫోటోలు తాకని రాహుల్ గాంధీ కూడా మేము తీసుకొచ్చారు. అంటే ఓటు పరంగా కావాలన్నప్పుడు మాత్రం హిందువులందరూ కావాలా, సనాతనం పాటించే వాళ్ళందరూ కావాలా? అలా కాకుండా ప్లీజ్ అన్న రఘురామన్న వాయిస్ మ్యూట్. ఒక్క నిమిషం మహేష్ గారు. రఘురామ్ గారు మీ ఆడియో ప్లీజ్, పర్సనల్ టాక్ అంతా లైవ్ లో వినిపిస్తుందండి, మ్యూట్ చేయండి. మీ టర్న్ వచ్చినప్పుడు అన్మ్యూట్ చేసుకుందరు కానీ ప్లీజ్. సో కాబట్టి రాహుల్ గాంధీ గారి మీద కూడా ఆయన చాలా బలమైన మాట్లాడారు. సో అదేలాగా ఇంకోటి మేడం, ఇక్కడ రాజకీయం చేసే అంశం కాదు మేడం. నేను వైసీపీ వాళ్ళ దగ్గర పాదరక్షరాల దగ్గర అక్కడ నేను ఆగిపోము. నిన్న ఆయన తీసుకెళ్లిన స్టేట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే గత 10 రోజులుగా ఆయన దీక్ష ఏదైతే చేపట్టారో ఆ రోజు నుంచి ద ఎంటైర్ నేషన్ కూడా మోడీ గారి మీద కానీ, మోడీ గారు హిందూ గురించి మాట్లాడినా కానీ, లేకపోతే అమిత్ షా గారు మాట్లాడినా కానీ, యోగి గారు మాట్లాడినా కానీ, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా కానీ నౌ హీఈస్ ద రిప్రజెంటేషన్ లాగా తయారయ్యారు. ఈ మధ్య కాలంలో తీసుకున్నట్టయితే తమిళనాడు సంబంధించిన కొంతమంది ఇంపార్టెంట్ లీడర్స్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఆంధ్ర ఈజ్ సో బ్లెస్డ్ బికాస్ దే ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. అన్ఫార్చునేట్లీ వీ డోంట్ హ్యావ్ ఎ లీడర్ లైక్ పవన్ కళ్యాణ్ గారు ఇన్ తమిళనాడు. ఇక్కడ తమిళనాడులో మేడం మీరు భారతదేశంలో ఎక్కడ లేని గుళ్ళు తమిళనాడులో ఉంటుంది, దాని దౌర్భాగ్యం ఏంటంటే అక్కడ పరిపాలించే వాళ్ళకి దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళకి వినండి నేర్చుకోండి ఫస్ట్. ఇప్పుడు చట్టం చేసేయండి, వినాల్సింది మీరు, మా ప్రశ్న వినాల్సింది మీరు. మీరు అధికారంలో ఉన్నారు, ప్రశ్నించలేదండి. వెంకటేశ్వర రెడ్డి గారు ప్రశ్నించడమే కాదు, సమాధానం వినే ఓపిక కూడా ఉండాలి కదా. ప్లీజ్ సమాధానం విందాము. మీరు అడిగారు, అరే ఒక్క నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు ప్రశ్న అడిగారు, చట్టం అన్నారు. ఆ చట్టం ఎందుకు చేస్తారు సమాధానం తెలుసుకోవాలి కదా. అడుగుతాము వెంకటేశ్వర రెడ్డి గారు, ఇది సమంజసం కాదండి. ప్రశ్నలు అడుగుతాము, సమాధానం వినే విధానం ఉండదంటే కరెక్ట్ కాదు. సమాధానం వినాలి కదా ప్లీజ్. మేడం ఆశా గారు ఒక్క నిమిషం మేడం వీళ్ళు నేను వైఎస్ఆర్ చట్టం వచ్చేసి ఏంటంటే మేడం 4 గోడల మధ్య చేసే చట్టం కాదు. నిన్న ఆయన చాలా క్లియర్ గా వారాహి డిక్లరేషన్ తీసుకొచ్చారు, సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పారు. 7 స్టేట్మెంట్స్ ఆయన పెట్టడం జరిగింది. మోర్ ఓవర్ వీళ్ళు అనుకున్నట్టు దీని వెనక ఊరికే పవన్ కళ్యాణ్ గారు చెప్పట్లేదు. మీరు ఆర్ గోయింగ్ టు సీ భారతదేశంలో అతి త్వరలో సనాతన బోర్డు ఏర్పడుతుంది. మీలాగా దిశ చట్టం అని చెప్పి ఆ చట్టం అని చెప్పి ఇప్పటి వరకు మీరు తీసుకురాలి. ఉండండి అన్నా మిమ్మల్ని ప్లీజ్
ప్లీజ్ మేడం, నేను ఎందుకంటే చట్టం అనేది చేస్తున్నారు, ఆ చట్టం ఆ లైన్ లో తీసుకెళ్తున్నారు. రెండోది మేడం వింటారా? ఆయన కాసేపు ఆపమంటారు, ఆయన్ని కాసేపు ఆపుతారా? నేను చెప్పానండి, నా మాట కూడా ఆయన వాల్యూ ఇవ్వడం లేదు. నిన్న బయట తీసుకెళ్లారు నేను మేడం, కంట్రోల్ చేస్తాను, నేను చెప్పాను, వెయిట్ చేయమన్నాను, అయినా సరే నా మాట కూడా ఆయన వాల్యూ ఇవ్వడం లేదు. అలాగే మేడం, నిన్న ఫస్ట్ టైం ఆయన డిక్లరేషన్ తీసుకొని 7 పాయింట్లు తీసుకొని దీన్ని చట్టం చేయాలా, దీనికి ఒక బోర్డు ఏర్పాటు చేయాలా, స్టేట్ లెవెల్ ఒక బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పారు. భారతదేశంలో కామన్ మ్యాన్స్ ఎన్నో మంది భారతదేశంలో చట్టాలు తీసుకొచ్చారు, అది పబ్లిక్ డొమైన్ లో పెడతారు, ఆ తర్వాత దాని మీద పబ్లిక్ ఇస్తారు. దీన్ని పెట్టడం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఉందని అడుగుతారు, మన హైకోర్టు అడ్వకేట్, నేనేం పిచ్చిగా మాట్లాడు. ఆ తర్వాత ప్రజల నుంచి కొన్ని విషయాలు తీసుకుంటారు, ఎవరు దాన్ని వ్యతిరేకించినా దాన్ని కోర్టులోకి వేస్తారు, దాని మీద వాదనలు జరుగుతాయి, ఆ తర్వాత పార్లమెంట్ తీసుకెళ్తారు. అంతేగాని మన వైఎస్ఆర్సీపీ వాళ్ళగా నేను అసలు ఆ పేరు తీయాలనుకోండి ఈ యొక్క డిస్కషన్ లో చెప్పాలంటే. కాబట్టి అది వెళ్తాను. మీకు చిన్న ఇన్ఫర్మేషన్, లాస్ట్ 4 days బ్యాక్ ఆర్ఎస్ఎస్ సంబంధించి నేను చెప్తానన్నా, ఇప్పుడు డిబేట్ లోపల మీరు ఒకటి ఉండనన్నా వెయిట్ చేయండి, తొందర ఎందుకన్నా? మేము చట్టం తెచ్చినా గానీ అసెంబ్లీలో పెట్టినా గానీ మనకు వ్యతిరేకించే శక్తి కూడా మన దగ్గర ఏం లేదు కదా. మనకు పదకండి సనాతన ధర్మానికి కాస్త గ్యాప్ ఇద్దాం, వెళ్దాం పొలిటికల్ కామెంట్స్ కూడా వెళ్దాం. తప్పు మేడం, వాళ్ళంతా తప్పు. నేను అదే మేడం చెప్పేది, ఎంత గ్యాప్ అప్పుడు అదే నేను చెప్తున్నా. ఆయన దీని మీద రోడ్ మ్యాప్ అనేది ఏదైతే తీసుకున్నారో నేను అదే చెప్తాను. నేను అఫీషియల్ గా మాట్లాడు మేడం, లెట్ మీ 1 minute మేడం. మేడం, ఆర్ఎస్ఎస్ లో ఇంపార్టెంట్ టీమ్ పీపుల్ ద్వారా ఒక సనాతన బోర్డు మీద గత వారం రోజులుగా మీరు కొంతమంది ట్విట్టర్స్ లో కూడా స్ట్రాంగ్ పీపుల్ ట్వీట్ చేశారు. ఇది ఒక 4 hours డిస్కషన్ జరిగిందని చెప్పి. ఇది ఈ సనాతన ధర్మ బోర్డు అనేది ఇట్స్ నాట్ గోయింగ్ టు కన్ఫైన్ టు ఆంధ్రప్రదేశ్, ఇట్ ఈస్ గోయింగ్ టు ఎంటైర్ నేషన్. దీని మీద ఇంపాక్ట్ ఉంటుంది. స్టేట్ లెవెల్ ఒక బోర్డు తీసుకుంటుంది అనే విషయం చాలా క్లారిటీగా ఉంది. వీళ్ళు అనుకున్నట్టు ఇట్స్ జనరల్ స్టేట్మెంట్స్ కాదు, జనరల్ చెప్పిన విషయాలు ఏదైతే కాదు, చాలా క్లియర్ కట్ టు ప్లాన్ తోనే రోడ్ మ్యాప్ వెళ్తున్నారు. వెరీ సూన్ ఈ బోర్డు యొక్క గతంలో మీరు 100 చెప్పారు, ఒక్కటి కూడా అమలు జరగాలి. అది మా గతంలో ఇట్లానే మీరు 100 చెప్పారు, చెప్తారేమో. రఘురామ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. రఘురామ్ గారు మీరేమంటారు? యాక్చువల్లీ బీజేపీ అనగానే హిందూ ధర్మం ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు, మతానికి సంబంధించి బీజేపీ ముందుంటుంది, ఇవంతా మా టెంపుల్స్ ఇవి అవి, ఇంతకుముందు ఆర్ఎస్ఎస్ అన్న తర్వాత బీజేపీ, ఇట్లా ఒక ఏమంటారు ఒక ముద్ర అయితే ఉంది బీజేపీ, సనాతన ధర్మం, హిందుత్వం ఇవన్నీ కూడా. ఎందుకంటే చాలా విషయాలు రిజర్వేషన్లు ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి. ఇప్పుడు సనాతన ధర్మానికి సంబంధించి నిన్న పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్, డిక్లరేషన్లో అవ్వచ్చు, ఆ తర్వాత చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, మీరేమంటారు? మీకు ఉన్న ప్యానెల్ లో పెద్దలందరికీ నమస్కారం. చాలా సంతోషం అండి. ఎవరైనా భారతీయ జనతా పార్టీ కాకుండా కూడా ఈ దేశంలో సనాతన ధర్మం మీద కానీ, హిందువుల మీద జరుగుతున్న అన్యాయం కానీ వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడడం చాలా సంతోషం, వేరే పార్టీలు మాట్లాడడం చాలా సంతోషం, ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మాట్లాడడం ఇంకా సంతోషం. ఇదంతా అంటే 9 దశాబ్దాలు పైగా ఈ విషయాన్ని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ ఈ దేశంలో అనేక సార్లు, అనేక సందర్భాలలో, అనేక చోట్ల, ఈ దేశంలో ప్రతి చోట కూడా గొంతు చించుకుని కూడా మొత్తం ప్రజల్ని జాగృతం చేయడం కోసం అనేక ప్రయత్నాలు చేసింది, చేస్తూనే ఉంది. ఇప్పటికీ ఒక రాజకీయ పార్టీ దీని మీద అద్భుతంగా మాట్లాడడం, సపోర్ట్ చేయడం, దీని మీద చాలా సంతోషమైన విషయము. ఇంకోటి ఏంటంటే భారతదేశం ఇప్పుడు ది సూడో సెక్యులరిజం అని పవన్ కళ్యాణ్ గారు ఉపయోగించారు మాట. అది బీజేపీ కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ చాలా సంవత్సరాల నుంచి మాట్లాడుతూ వస్తోందండి. అనేక పుస్తకాలు ఉన్నాయి, అనేక రచనలు ఉన్నాయి. ఈ దేశంలో హిందువుల మీద జరిగే దాడులు, అన్యాయాలు ఒక్క రాష్ట్రంలో కాదండి, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో హిందువుల మీద జరిగిన అనేక దాడులను ఉటంకిస్తూ అనేక పుస్తకాలు కూడా వచ్చాయి. అట్లీస్ట్ ఇప్పుడన్నా అంటే తన బాధ, ఇప్పుడు మనం అనేక సందర్భాల్లో మేము బీజేపీ మాట్లాడినా మాకు మన మిత్రుడు చెప్పినట్టుగా మతతత్వ రంగు పొలుగుతారు, కానీ మనమేమి బీజేపీ ఎప్పుడూ కూడా ఏం చెప్పేదంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలతో పాటు అందరూ సమానంగా హక్కులు ఉండాలి, సమానమైనటువంటి సబ్కి సాత్ సబ్కి వికాస్ నరేంద్ర మోడీ గారి నినాదమే ఉంది.
10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు గొంతు చుట్టూ చెప్తున్నాడు, సబ్కే సాత్ సబ్కే వికాస్, అందరితో వికాసం ఉండాలి, దేశం అభివృద్ధి చెందాలా, ప్రపంచ స్థాయిలో భారతదేశం నెంబర్ 1 గా ఉండాలి. ఈవెన్ నిన్న 3 days బ్యాక్ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడాడు, 1947కి ప్రపంచంలో భారతదేశం నెంబర్ 1 దేశం కావాలి అనేది సంకల్పం ఉంది. వాళ్ళు ఈ దేశంలో ప్రతి ఒక్క పౌరుడికి ఆ సంకల్పం ఉండాలి. దానిలో భాగంగానే ఏదైతే మన రాష్ట్రంలో మాత్రమే, అంటే కొద్ది రాష్ట్రాల్లో మాత్రమే హిందూ దేవాలయాల మీద ప్రభుత్వ ఆధిపత్యం ఉంది. దేశంలో అనేక రాష్ట్రాలలో హిందూ దేవాలయాల మీద ప్రభుత్వ ఆధిపత్యం లేదండి. సో దేవాదాయ ధర్మాదాయ శాఖ కొన్ని రాష్ట్రాల్లోనే ఉంది, అన్ని రాష్ట్రాలలో లేదన్నమాట. సో ఈ సందర్భాన్ని బట్టి ఇప్పుడు సినిమా వాళ్ళు ఎందుకు రావటం లేదు, ఎందుకంటే సంఘంలో ప్రముఖమైన వ్యక్తులు హిందువులు సపోర్ట్ చేయమని చెప్పటం లేదు. అరే ఒక ధర్మం ఏదైతే ధర్మం సనాతన ధర్మంకి ఏర్పడినటువంటి ఏదైతే సనాతన ధర్మానికి దెబ్బ తగిలినప్పుడు బయటికి రండి మాట్లాడండి అన్నారు. ఎవరి సినిమాలు వాళ్ళది, ఎవరి వ్యాపారం వాళ్ళది, మాట్లాడితే ఏమైపోద్దో, మా సినిమా ఆడదేమో లేకపోతే కనుక మాకు ఏమన్నా ప్రాబ్లం అవుతామో అనేక మంది ఇవాళ ఈ ఉచ్చులో ఉన్నారు. కానీ మెజారిటీ ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ హిందువులకి అనేక గాయాలు జరుగుతున్నాయి. ఎవరు మాట్లాడకపోతే ఎలా అండి? సో అంటున్నారు కదా, అది జాతీయ స్థాయిలో, అంటే రాష్ట్రంలో జాతీయ స్థాయిలో కూడా చేయాలంటున్నారు. కేంద్రంలో ఉంది కూడా ఎన్డీఏ గవర్నమెంటే. కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ అంటేనే మీరు ఇంతకుముందు మాట్లాడినట్టుగా హిందువులకు సంబంధించి, హిందుత్వానికి సంబంధించి, సనాతన ధర్మానికి సంబంధించి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఈ చట్టాన్ని చేయడానికి బీజేపీ కూడా ముందుకు రాబోతుందా, అంటే కేంద్రం త్వరితగతిన? దీని మీద ప్రభుత్వ పెద్దలు, ఎన్డీఏలో ఉన్నటువంటి పెద్దలు ఖచ్చితంగా దీని మీద కూలంకషంగా చర్చించి మాట్లాడి ఏం చేయాలనే దాని మీద చర్య తీసుకోండి. త్వరలో దీని మీద అంటే మాట్లాడతారు. దాంట్లో ఆల్రెడీ ఇది కంటిన్యూస్ ప్రాసెస్, కొత్తగా ఇవాళ ఏదో మాట్లాడారు కాబట్టి ఎవరు దాని మీద చర్య తీసుకోవాలని కాకుండా దీని మీద ఆల్రెడీ ప్రభుత్వంలో చాలా సంవత్సరాల నుంచి చర్చ జరుగుతోంది. చర్చ జరుగుతోంది కాబట్టి ఈ చర్చ ఇవాళ పవన్ కళ్యాణ్ ద్వారా బయటకు వచ్చింది. సో దిస్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్ లో భాగంగానే ఇవాళ దీని మీద అందరూ మాట్లాడాల్సిన పరిస్థితి. ఎక్కడైతే ధర్మానికి అన్యాయం జరుగుతోందో దాని మీద మాట్లాడాల్సినటువంటి బాధ్యత భారతీయ పౌరులుగా ఉందన్నమాట. ఏదో హిందూ కానీ ముస్లిం అని కాదు, ప్రతి ఒక్కరు మాట్లాడాలి. ముస్లిము మాట్లాడాలా, క్రిస్టియన్ మాట్లాడాలా, సిక్కు మాట్లాడాలా, అందరూ మాట్లాడాలా, సింధీ మాట్లాడాలా, అందరూ మాట్లాడాలి. సో అప్పుడే ఈ భారతదేశం యొక్క గొప్పతనము కానీ భారతదేశం యొక్క ఈ పురాతన సంస్కృతి, ఏ దేశానికి లేనటువంటి సంస్కృత వారసత్వం మనకే ఉంది. ఏ ప్రపంచంలో ఏ దేశానికి లేదు. సో అంచేత ఎవడు కాలేజీలు, స్కూళ్ళు వెరగక ముందే ఇక్కడ యూనివర్సిటీలు ఉన్నాయి ఇక్కడ. సో అంచేత అంత పురాతనటువంటి సంస్కృతి మంద కాబట్టి దీని మీద ప్రతి ఒక్కరు గళమెత్తాలండి, ప్రతి ఒక్కరు మాట్లాడాలా, జరిగిన అన్యాయం మీద మాట్లాడాలనేది ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, గత అనేక దశాబ్దాలుగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘం మాట్లాడినా, సంఘంలో కూడా ఏమి ముస్లింస్ వద్దని, క్రిస్టియన్ వద్దని చెప్పరండి. ఎవరైనా శాఖకి వెళ్తే తెలుస్తుంది. భారతదేశం గొప్పతనాన్ని, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చెప్తారు తప్పించి దీన్ని ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. ఇవాళ చాలా సంతోషం. అందరూ దీని మీద మాట్లాడాలా, జరిగిన అన్యాయం మీద మాట్లాడాలా, అందరూ కలిసికట్టి ఒక తాటి మీద రావాలి. మన ధర్మాన్ని రక్షించుకోవడం కోసము ప్రతి ఒక్కరు కృషి చేయాలి, దీని మీద ముందుకు రావాలనేదే దీని మీద మెయిన్ మనం మాట్లాడేది. దాంతో పాటు చట్టం కూడా కావాలంటారు కాబట్టి అదే పాయింట్. శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ అండి. హలో శ్రీనివాస్ గారు, సార్ మ్యూట్లో ఉన్నట్టుంది, చెక్ చేసుకోండి. శ్రీనివాస్ గారు, నా ఆడియో మీకు వినిపిస్తుందా? కానీ మీ ఆడియో రావట్లేదండి, మ్యూట్లో ఉన్నట్టుంది. ప్లీజ్ చెక్ చేయండి, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. నో, ఒకవేళ హెడ్సెట్ ఏదైనా కనెక్ట్ చేసి ఉంటే తీసుకు మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ నిన్న వారాహి సభలో భాగంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ధర్మానికి సంబంధించి, సనాతన ధర్మానికి, నేను మళ్ళీ చెప్తున్నా, ఇది కేవలం ఏపీ రాష్ట్రానికి స్టిక్ అనే మాట్లాడలేదు. అనేక రాష్ట్రాలు జరిగినటువంటి దాడులు, అనేక పొలిటికల్ లీడర్స్ చేసినటువంటి కామెంట్స్, వీటన్నిటి గురించి మాట్లాడారు. రాష్ట్రంలో జాతీయ స్థాయిలో చట్టం చేయాలని చెప్పారు, రక్షణ బోర్డులు కావాలని చెప్పారు, ధర్మ బోర్డులు. మీరేమంటారు? నిన్న పవన్ కళ్యాణ్ గారి యొక్క సమావేశం ఏదైతే మీటింగ్ జరిగిందో అది 100% అది ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది.
సనాతన రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. భారతదేశంలో అనేక సంవత్సరాల నుంచి మరి ఈ సనాతన ధర్మం మీద దాడులు జరుగుతున్నాయి. అయినా కూడా ఎవరు కూడా మాట్లాడతలేదు. అందరూ కూడా దీని మీద క్వశ్చన్ చేయాలి. అన్యాయం జరిగినప్పుడు, ధర్మం మీద దాడి జరిగినప్పుడు, స్వయంగా కలియుగ వెంకటేశ్వర స్వామి మీద మరి ప్రసాదం మీద లడ్డూ మీద కూడా ఈ విధమైన వైఖరి జరిగితే దాని మీద మనం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటే అది సమంజసం కాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అది 100% వాస్తవం. ఎందుకంటే ఏమన్నా మాట్లాడితే కేవలం ఓట్ల కోసమే రాజకీయ నాయకులు ఉంటారు కాబట్టి మరి మాకు ఓట్లు ఎలాంటి సమస్యలు ఉంటాయని చెప్పేసి మరి రాజకీయ నాయకులు డబుల్ స్టాండర్డ్ ప్లే చేయడం అనేది కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ దాడి అంటే తిరుమల మీద దాడి ప్రత్యేకించి ఈ రోజు జరిగింది కాదు. ఒక 20 సంవత్సరాల క్రితమే 2024లోనే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు 7 కొండలు ఎందుకు, కేవలం 2 కొండలు చాలు అని చెప్పేసి తిరుమల మీద ఆ రోజు ఆయన వ్యాఖ్యలు చేశారు. తర్వాత నాస్తికుడిగా ఉన్నటువంటి సబ్జెక్ట్ గురించి మాట్లాడండి సార్. కరుణాకర్ రెడ్డి గారిని పెట్టారు, నాస్తికుడిని పెట్టారు. తర్వాత అది సనాతన ధర్మం గురించి కాదా వెంకటేశ్వర రెడ్డి గారు? సనాతన ధర్మం నుంచి ఏమన్నా జత్వాని కేసుకి లేదంటే కేసు ఫైల్ దగ్ధాని కేసు సంబంధించి ఏమన్నా వెళ్ళారా? సనాతన ధర్మం గురించే మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు మాట్లాడే సనాతన ధర్మం గురించే డిబేట్ జరుగుతుంది, దాని గురించే మాట్లాడుతున్నారు. మీరు ఏదో చట్టం చేస్తా ఉన్నారు, చెయ్యండి. మీరు చెప్పిన మాటలన్నీ మంచి మాటలు పని చెయ్యరు, చేసేవి వేరు, చెప్పేవి వేరు. అదో మీరు చేసే పనులు వెంకటేశ్వర రెడ్డి గారు ప్రజలు చూస్తున్నారనేది కొంచెం గమనించండి. ప్రతి ప్యానల్ మెంబర్ మాట్లాడుతున్నప్పుడు మీరు ఇంటరప్ట్ చేస్తూ వాళ్ళ వాయిస్ ప్రజలకు వెళ్లకుండా చేస్తూ ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అంటున్నారండి. మీకు ఏదైనా సమస్య ఉంటే, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే డిబేట్ అయితే చెప్పండి. డిబేట్ టాపిక్ నేనుండగా కానివ్వను. ఒకవేళ వాళ్ళు చెప్పిన పాయింట్స్ ఏదైనా కరెక్షన్స్ ఉంటే, మీకు ఏమైనా పాయింట్స్ ఉంటే నోట్ చేసుకోండి. మీకు తప్పకుండా సమయం ఇస్తాను. మిగిలిన ప్యానల్ మెంబర్స్ ఎవరు కూడా ఇంటరప్ట్ కావట్లేదు కదా, ఎందుకు ప్రతి సందర్భంలో ఇంటరప్షన్? ప్లీజ్. ఆశా గారు, మా 2004 నుంచి సనాతన ధర్మం గురించి అన్య మతస్థులు కొన్ని వేల మంది ప్లీజ్ నోట్ చేసుకోండి. వెంకటేశ్వర రెడ్డి గారు నోట్ చేసుకోండి, నోట్ చేసుకోండి. వెంకటేశ్వర రెడ్డి గారు తీసుకుంటారో చెప్పాలి కదా, ఏం చట్టం చేశారో చెప్పాలి కదా. ప్రభుత్వం పని చేయాల్సింది. ఇవాళ మరి అనేక మంది ప్రసాదాన్ని కూడా వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. ఫైనల్ కామెంట్ చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు. మీ టైం ఒక్క నిమిషం ఇస్తాను. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. మీకు సమయం ఇస్తాను, ఒక్క నిమిషం. మీరు ఏం మాట్లాడాలనుకున్నారు లాస్ట్ 1 minute లో చెప్పండి, మళ్ళీ మీరు ఇంటరప్ట్ చేయొద్దు. ఈ ప్రభుత్వం మిగిలిన ప్యానల్ మెంబర్స్ ఎవరు మాట్లాడినా లాస్ట్ వరకు మీరు ఇంటరప్ట్ చేసే అవకాశమే లేదు. లాస్ట్ 1 minute లో మీరు చెప్పాల్సిన పాయింట్ చెప్పండి. ఒక నిమిషం చెప్తున్నా వినండి. ఈ ప్రభుత్వం మాటలు తప్పితే చేతల్లో లేదు. చర్యలు తీసుకోవాలి అన్న చట్టాలు చేయాలి, పని చేయాలి. పని చేయట్లేదు, ప్రచారం చేసి ప్రజలను రెచ్చగొడుతుంది తప్పితే పని చేయట్లేదు. టాపిక్ డైవర్షన్ చేస్తుంది. ఓకే, అయిపోయింది కదా. ప్లీజ్ మీరు మాట్లాడినప్పుడు ఇప్పుడు ప్యానల్ మెంబర్స్ ఎవ్వరూ మాట్లాడలేదు కదా. మీరు ఏ స్టేట్మెంట్ చేసినా వారు మాట్లాడినప్పుడు కూడా మీరు కూడా ఇదే విధానాన్ని అవలంబించండి ప్లీజ్. శ్రీనివాస్ గారు ప్లీజ్ కంటిన్యూ అండి. హలో, ఇప్పుడు అంటే నేను చాలా స్పష్టంగా చెప్తాను 2 నిమిషాల్లో. ఇప్పుడు సనాతన ధర్మం మీద దాడి 20 సంవత్సరాల క్రితం జరిగింది అని చెప్పాను. రాజశేఖర రెడ్డి గారు 2 కొండలు అన్నారు. భూముల కరుణాకర్ రెడ్డి గారు మన ఒక నాస్తికుడిని చైర్మన్ వేసినప్పుడు ఆయన నిన్న కూడా ఒక కామెంట్ చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు కొన్ని వేల మంది అన్య మతస్థులు మరి తిరుపతి దర్శనం చేసుకున్నారు, నేనే పర్మిషన్ ఇచ్చాను,
మరి వాళ్ళ ఎవరి దగ్గర నేను డిక్లరేషన్ తీసుకోలేదు, జగన్ దగ్గర కూడా అవసరం లేదని చెప్పారు. అంటే దీని మీద ఎంత కుట్ర జరిగినాయో చాలా స్పష్టంగా ఉంది. మరి కొన్ని వందల మంది కూడా ఇతర మతస్థుల్ని తిరుమలలో వాళ్ళు అపాయింట్ చేశారు. ఇదంతా కూడా మరి తిరుమల యొక్క పవిత్రతకి ఉన్నటువంటి దానికి నిబంధనలకి విరుద్ధం అనే విషయం తెలుసు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేవలం వాళ్ళ బంధువులను వైవి సుబ్బారెడ్డి గారిని వాళ్ళని చైర్మన్ వేసుకోవటం, అదే విధంగా మన కరుణాకర్ రెడ్డి గారిని కూడా చైర్మన్ వేసుకుంటారు. అనేక నిబంధనలను తీసేసి వాళ్ళకు అనుకూలంగా, అంటే కర్ణాటక గవర్నమెంట్ ఏదైతే నందిని మిల్క్ ఉందో ఆ మిల్క్ ని వాళ్ళని రద్దు చేసి వాళ్ళ కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి ఇవ్వటము, వాళ్ళతో కుమ్మక్కు అవటము, అవినీతి కోసం ఇవన్నీ కూడా క్లియర్ చూసాము. ఇప్పుడు సనాతన ధర్మాన్ని రక్షిస్తానికి బోర్డు వేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నిన్న వారాహి డిక్లరేషన్ లో చెప్పటం అనేది ఒక 150 కోట్ల మందికి సంబంధించిన ఇష్యూ. అదేదో ఒక రాజకీయ పార్టీకో ఒక భారతదేశానికి అనేది కాదు ఇక్కడ ఇష్యూ. ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా అలాంటి బోర్డు కోసం వెయిట్ చేస్తున్నారు. అది రాష్ట్ర స్థాయిలో ఉండాలి, జాతీయ స్థాయిలో ఉండాలి. మరి అక్కడ తర్వాత తిరుమలలో జరిగినటువంటి ఏదైతే లడ్డు దాంట్లో వీళ్ళకి ఏ విధమైనటువంటి పంది కొవ్వు ఇవన్నీ కలిపారని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చిందో, ఏది ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందో వాటి మీద కూడా తక్షణం చర్యలు తీసుకోవాలని మరి మేము. కానీ శ్రీనివాస్ గారు ఓకే, కానీ ఇది కోర్టులో ఉన్న విషయం కదా. సాధారణంగా మాట్లాడేటప్పుడు కోర్టులో ఉన్న విషయాలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటాం. ఇష్టారాజ్యంగా చేయడానికి లేదు. ఇవన్నీ ఏంటంటే టీటీడీ బోర్డులో ఒక మెంబర్స్ ని వేసేటప్పుడు, చైర్మన్ వేసేటప్పుడు శ్రీవారి మీద మరి నమ్మకం ఉన్న వ్యక్తులు వేయాలి. లేకపోతే ఒక నాస్తికులు గాని మరి ఇతర కులస్తులను గాని దాంట్లో చైర్మన్లుగా మెంబర్లుగా వేస్తే వాళ్ళు అనేక రకాలైన కుట్రలు చేసి. ఓకే, నేను ఇప్పుడు లడ్డు విషయం గురించి మాట్లాడడం లేదు, కేవలం నిన్న లడ్డు విషయానికి సంబంధించే కామెంట్స్ చేయలేదు. అనేక అంశాల గురించి మాట్లాడారు, చట్టాల గురించి కూడా మాట్లాడారు. ఏ విధంగా చట్టాలు విషయాల మీద మాట్లాడారు. వాటన్నిటి మీద మరి ప్రభుత్వంలో మరి అందరూ కూడా శాసనసభ్యులు అక్కడ అదే విధంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా అందరూ కూడా డిస్కస్ చేస్తారు. అంతే తప్పితే ఆయన వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినప్పుడు ఒక గంటలోనే మొత్తం తీర్మానాలు చేసి ఒక బోర్డు ఇచ్చేయదు. దానికి వాళ్ళు తీసుకుంటారు, ఒక మంచి బోర్డు ఏర్పాటు చేస్తారు. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతిలో ఇవాళ ఎలాంటి వ్యక్తుల్ని అంటే అక్కడ ఉన్నటువంటి సిబిఐ ఈడీ ఇలాంటి వాళ్ళని అందరిని కూడా బోర్డులో వేసి ఆ బోర్డు మీద అంటే తిరుపతి మీద ప్రతి ఒక్కరికి ఏహోపాయం వచ్చేటట్టుగా మరి ఆ విధమైన ఇచ్చేశారు. అదేమంటే ఎవరు మాట్లాడకూడదు అంటారు. సాక్ష్యాలు లేకుండా మాట్లాడకండి, మాట్లాడవచ్చు. లడ్డూ ప్రసాదం అపవిత్రత జరిగిందని చెప్పేసి మాట్లాడితే సుప్రీంకోర్టు అన్ని మతాలు సమానమైన ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవచ్చు, గౌరవించాలని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి ఉద్దేశం లేదు. ఓకే, చట్టం ఎప్పుడు చేస్తారు, ఆ డిక్లరేషన్ ఉన్నటువంటి అంశాలను ఎప్పుడు చట్టబద్ధతకు వస్తాయనేది చూద్దాం, వెయిట్ చేద్దాం. ఎందుకంటే ఇది ఒక స్టేట్ కి స్టిక్ అయింది కాదు కాబట్టి యావత్ హిందూ మతానికి సంబంధించి హిందువులకు సంబంధించింది కాబట్టి ఎప్పుడు చేస్తారనేది చూద్దాం. రైట్, ఎస్ మహేష్ గారు నిన్న మాట్లాడుతూ కూడా 11 కాదు ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే గనక ఒక్క సీటుకే పరిమితం చేస్తామంటున్నారు. మరొక పక్క వైఎస్ఆర్సీపీ అధినేత ఇప్పటి నుంచి అంటే అధికారం కోల్పోయి 4 నెలలు అయినప్పటికీ కూడా వచ్చే అధికారం ఏ విధంగా చేపట్టాలని చెప్పి ముందుకెళ్తున్నారు. సో ఏంటి, ఏ విధంగా ఉండబోతోంది, ఏది జరగట్లేదు. ఇంకో విషయం కూడా చెప్పారు, బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టట్లేదు, 4 నెలలు అయింది కదా అధికారంలోకి వచ్చి, ఇంకా ఎందుకు బడ్జెట్ ప్రవేశపెట్టట్లేదు, పెడితే గనక ఏ పథకానికి ఎంతెంత ఇవ్వాల్సి వస్తుంది ఇదంతా కూడా చెప్పాలి కాబట్టి చేయట్లేదు అనేది మరొక కామెంట్. ఏంటి, ఇది కూడా నిన్న సభకు సంబంధించే మాడుతుందా మహేష్ గారు? మహేష్ గారు ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి ఇక్కడ. నిర్ణయం తీసుకోవాలంటే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, అదే విధంగా జనసేన పార్టీ, 3 పార్టీలు కూడా గవర్నమెంట్ లో ఉన్నాయి కాబట్టి ఆ ముగ్గురు కూడా అదన్నిటి మీద డిస్కస్ చేసి ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని చేస్తారు. నేను అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఇదేం హిందూ మతం, ఇదేం భారతదేశం అన్నారు. అంటే ఈ దేశంలో నీలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిని చేసినటువంటి పరిస్థితి భారతదేశం అనే విషయం మర్చిపోయావు.
నువ్వు ఒక 11 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నావు. ఓకే ప్లీజ్ అండి శ్రీనివాస్ గారు, ప్లీజ్. ఎస్ మహేష్ గారు, పొలిటికల్ గా నిన్న మాట్లాడారు కాబట్టి ఒక్క సీటుకే పరిమితం అవుతారు ఈసారి అని చెప్పారు కాబట్టి అటుపక్క 4 నెలలకే మేము మళ్ళీ వచ్చేసారి అధికారంలో ఏ విధంగా ఉంటాం అని చెప్పి రూపకల్పన చేస్తున్నారు కాబట్టి ఏ విధంగా రెండు స్టేట్మెంట్ ఏ విధంగా చూడాలి? మహేష్ గారు ప్లీజ్. మహేష్ గారు ప్లీజ్. ఎస్ మహేష్ గారు. మేడం నిన్న ఏదైతే నిన్న జనసేన అధినేత కళ్యాణ్ గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో 100% 11 సీట్లు ఒక సీట్ ఇప్పుడు వస్తుందని ఊరికే ఏం చెప్పలేదు మేడం. ఎందుకంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందు దొరికిపోయారు. డిక్లరేషన్ అనే సబ్జెక్టు తీసుకొచ్చినప్పుడు ఆయన నిజంగానే చెప్పాలి అంటే వచ్చి నేను డిక్లరేషన్ పెట్టున్నట్టయితే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టుండేవాళ్ళు. ఎందుకంటే దాన్ని దాటి ఆయన ఆలోచించాలంటే ఆయన జనరలైజ్డ్ గా డిక్లరేషన్ అనేది నేను ఇవ్వను అంటే డిక్లరేషన్ తోనే గెలుపు ఓటములు డిసైడ్ అయిపోతాయా అండి? ప్రజలకు సంబంధించి పరిపాలన చేసేది కాకుండా ఒక్క నిమిషం అన్న, మీరేదో మాట ఎత్తే సుప్రీంకోర్టు అంటున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు, మీకు ప్రత్యేకించి సమయం కూడా ఇచ్చాను. మీరు ఈ విధంగా ఇంటరాక్ట్ చేస్తే ఫైనల్ మీ స్టేట్మెంట్ తీసుకొని నేను సమయం ఇవ్వలేనండి. మీరు ఇట్లా ప్రతి విషయంలో ఇంటరాక్ట్ చేస్తూ ఉంటే మీ సమయం నేను ఇవ్వలేను. మీ సమయం నేను ఇవ్వలేను. క్వశ్చన్ చేస్తున్నాను, వాళ్ళు ఆన్సర్ చెప్తున్నారు, అది కూడా వినిపించకుండా ఏం పద్ధతి అండి శ్రీనివాస్ రెడ్డి గారు, సారీ వెంకటేశ్వర రెడ్డి గారు? వెంకటేశ్వర రెడ్డి గారు, కనీసం ఇక్కడ ఒకరు ఉన్నారు, వీళ్ళ మాటకి వాల్యూ ఇవ్వాలి, వీరు మాట్లాడుతున్నారు, మరి వాళ్ళు అడగట్లేదంటారు. వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పే అవకాశం కూడా ఇవ్వకపోతే ఎట్లా అండి? వాళ్ళకి సమాధానం చెప్పి ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. ప్లీజ్ అండి, అడిగాం కదా, సమాధానం చెప్పి ఛాన్స్ ఇవ్వండి. సమాధానం చెప్పనివ్వండి. సమాధానం డిబేట్ లో మీరు ఒక్కరే ఉన్నారా? మిగిలిన వాళ్ళు మాట్లాడకూడదా? డిబేట్ లో మీరు ఒక్కరే ఉన్నారా? మిగిలిన ప్యానల్ మెంబర్స్ మాట్లాడద్దా? వారి వాయిస్ వెళ్ళొద్దా? ఏంటి ప్లాన్? ప్లీజ్ శ్రీనివాస్ గారు, ప్లీజ్. మహేష్ గారు, మేడం ఇప్పుడు మీరు చాలా సేపు నుంచి ట్రై చేస్తున్నారు. కంటెంట్ వెళ్ళాలా. ఐ న్యూస్ లో ఎర్లీ మార్నింగ్ ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఏదో మార్కెట్ సుప్రీంకోర్టు అంటున్నారు. సుప్రీంకోర్టు ఏమన్నా దీని ఏమన్నా క్యాన్సిల్ చేసిందా? దీని ఏమన్నా ఈ విచారణ ఏమన్నా ఆత్మని చెప్పింది? ఏమన్నా ఒక్క నిమిషం, నేను ఇంకొక దాటి మాట్లాడితే ఎవరైతే మీకు అక్కడ ముగ్గురు జడ్జెస్ కంట్రోల్ ఆయన న్యూస్ చేయండి మేడం కాసేపు. ఇలాంటి వాళ్ళు ఓవర్ గా మాట్లాడడం వల్ల 11 పడింది. అందుకే చెప్తున్నా, ఇలాంటి వాళ్ళు మాట్లాడండి. ఒకటి పరిమితం చెప్తున్నాం మేడం. అక్కడ ముగ్గురు జడ్జెస్ చెప్పారు స్టేట్మెంట్స్. ముగ్గురు జడ్జ్మెంట్స్ కూడా ఒక జడ్జి ఏమన్నారంటే మీకు స్విచ్ సరిపోతుందా, ఇంకొక ఎక్స్ట్రా బాడీ కూడా మీకు ఏమైనా కావాల్సి వస్తుందన్నా కూడా ఒక జడ్జి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కొందరు ఇంకొంత డీటెయిలింగ్ గా తీసుకెళ్లి ఇంకొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. కేవీ విశ్వనాథ్ అనే ఒక జడ్జి గారు మాత్రమే మీరు ఎలా మాట్లాడతారు, తొందరపడి ఎలా మాట్లాడతారని చెప్పి తిరుమల శ్యామలరావు గారి యొక్క స్టేట్మెంట్ ని ఈ స్టేట్మెంట్ ని ఆయన కోట్ చేశారు. నిజానికి చెప్పాలి అంటే శ్యామలరావు గారి స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో నేను వచ్చిన హయాంలో అలాంటి జరగలేదని చెప్పారు తప్ప గతం అని చెప్పి ఎక్కడ చెప్పలేదు. ఆ యొక్క రిపోర్ట్ కావాలంటే లైవ్ లాలో ఎక్కడో చూస్తే అర్థమవుతుంది. రెండోది ఏంటంటే ద సో కాల్డ్ కేవీ విశ్వనాథన్ ఎవరైతే ఉన్నారో పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వకూడదు అయినప్పటికీ కూడా వీ హ్యావ్ సమ్ రూల్స్ దాని మీద నిలబడాలి. కాబట్టి ఎవరైతే కేవీ విశ్వనాథ్ గారు ఉంటారో ఈవెన్ మనం అనుకుంటాం మేడం మీకు 3 బెంచెస్ జడ్జెస్ లేకపోతే 7 బెంచెస్ అనేసి మనం తరచూ వింటుంటాం. దట్ మీన్స్ ఒక బెంచ్ 7 మంది ఉంటే నలుగురు ఒకలాంటి స్టేట్మెంట్, నలుగురు ఒకలాంటి తీర్పిస్తారు, ముగ్గురు ఒకలాంటి తీర్పిస్తారు. అప్పుడు 7 మందిలో అది ఎప్పుడు ఆడ్ లోనే ఉంటుంది. ఆ 4 మెంబర్స్ చెప్పిన దాన్ని తీసుకొని దాన్ని మూవ్ అయిపోయే విషయాన్ని మనం జనరలైజ్ గా మనం చూస్తూ ఉంటాం. మీకు చాలా కేసెస్ ఉన్నాయి, చాలా కేసెస్ ఉన్నాయి. చెప్పాలి ఆ పాయింట్ ముగ్గురు తీసుకున్నప్పుడు ఒక వ్యక్తి మాత్రం ఇలా డిఫరెంట్ అయ్యారు. ఇలా చెప్పండి, ఎవరైతే కేవీ విశ్వనాథ్ గారు కోకాల్డ్ ఎవరైతే ఆయన చెప్పారో ఆయన 2013లో జగన్మోహన్ రెడ్డి చెప్పారండి. జగన్మోహన్ రెడ్డి కేసుల్లో వెంకటేశ్వర రెడ్డి గారు నేను వైఎస్ఆర్సీపీ లాగా పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. అధికారంలో ఉండే అబద్ధాలు ఎందుకండి? పని చేయండి. మనం చెప్పిన అబద్ధాలు 5 సంవత్సరాలు కవరేజీలు, టాపిక్ డైవర్ట్లు,
మాకు మీ మీద చాలా గౌరవం ఉంది. మీరు రక్తం పోయింది చెప్పండి మేడం. ఇలాంటి వాళ్ళే చెప్పాలి అంటే ఇప్పుడు మోడీ గారు మాట్లాడినా మోడీ గారు హిందూయిజం గురించి మాట్లాడినా ఆయన హేట్ చేస్తారు. సద్గురు లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నాను. 5 గుళ్ళు ఉన్నాయి. 5 గుళ్ళు నిత్య అన్నదానం చేస్తారని మీకు తెలుసా? ప్లీజ్ అండి, ఎందుకు పర్సనలైజ్ గా వెళ్తున్నారు? ఇక్కడ పర్సనల్ గా ఎవరు ఏంటనే విషయాల గురించి చర్చించుకోవట్లేదు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ప్యానెల్ లో ఉన్నటువంటి అందరూ కూడా హిందూసే, ఎవరు వేరే మతాలు వేరే కులాల వారు కాదు. ఎందుకు? ప్లీజ్ ప్లీజ్ వ్యక్తిగతంగా మేం హిందూ అని చెప్పి మాట్లాడుకోవడానికి మనం డిబేట్ కండక్ట్ చేయలేదు. వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్ వినండి. వెంకటేశ్వర రెడ్డి గారు, మీకు ఫస్ట్ డిబేట్ స్టార్టింగ్ నుంచి చెప్తూ ఉన్నాము, స్టార్టింగ్ తీసుకోవడమే మిమ్మల్ని తీసుకున్నాము. ఏంటి ఇంటరప్షన్? ప్లీజ్, ప్రజలు చూస్తున్నారు, ఎవరిని మాట్లాడివ్వట్లేదు, ఎవరి వాయిస్ వెళ్ళనివ్వడం లేదు. ఇది కరెక్ట్ అయిన వే కాదండి. ప్లీజ్ కరెక్ట్ చేసుకుంటారని అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కనీసం అనలిస్ట్ మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు ఇంటరప్ట్ చేస్తున్నారు. మేము అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం చెప్పనివ్వడం లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? చాలా డిబేట్స్ లో పార్టిసిపేట్ చేశారు, మీకు తెలుసు. చెప్తే కదండి, చెప్పడానికి ప్రయత్నం చేస్తే కదా, చెప్పనివ్వట్లేదు కాదు, చెప్పట్లేదు వాళ్ళు. మీరు సమయం ఇవ్వాలి కదా, వారికి సమయం ఇచ్చి వారు చెప్పకపోతే అప్పుడు మనం క్వశ్చన్ చేయొచ్చు. మీరు కనీసం వారు సమాధానం చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా మళ్ళీ ప్రశ్న ఇచ్చి మళ్ళీ ఇంటరప్ట్ చేసి ప్రతి ఒక్క గెస్ట్ మధ్య ఇంటరప్ట్ చేస్తూ ఉంటే సమయం 1 అవర్ కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏ విధంగా మీరు సమాధానం చెప్పండి. ప్రతి అంశంలోనే మీరు ఇంటరప్ట్ చేస్తూ ఉంటే డిబేట్ అనేది డిబేట్ అవడము, మిస్టేక్ అవడం, టైం వేస్ట్ అవడం తప్పించి ప్రజలకు ఏమవుతుంది? ప్లీజ్ అండి, ప్లీజ్ లాస్ట్ 1 మినిట్ అయినా కామ్ గా ఉండండి ప్లీజ్. ఎస్ రాఘరామ్ గారు, ఫైనల్ కామెంట్స్ అండి. దేశవ్యాప్తంగా చర్చ జరగాలి అండ్ అన్ని రాష్ట్రాల్లోనూ ఈ విధమైనటువంటి ధర్మం మీద రక్షణ గురించి మాట్లాడే వ్యక్తులు బయటకు రావాలి, పార్టీలు కూడా ముందుకు రావాలి. అండ్ ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ కాదని మనందరికీ తెలుసు. దేశంలో ఈ విధమైనటువంటి దేవాలయాల పరిరక్షణ గాని, ధర్మాన్ని పరిరక్షించడం కోసం గాని. కానీ రఘురామ్ గారు, నిన్న మన ప్యానెల్లో మార్నింగ్ న్యూస్ ఎజెండా డిబేట్ లోనే ఒక ప్యానెల్ మెంబర్ అడిగారు, ఏదైతే అన్ని విషయాలకు సంబంధించి చట్టం చేయడంలో 1 నేషన్ 1 ఎలక్షన్ అని చెప్పి జమిలీ ఎలక్షన్ సంబంధించి చట్టం తీసుకొస్తామో దానికి ఒక కమిటీ అయ్యి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా, మరి ఇది హిందుత్వానికి సంబంధించింది, దీని గురించి ఎంత త్వరితగతిన ప్రాసెస్ జరుగుతుంది, ఎంత త్వరితగతిన ఇవన్నీ కూడా తీసుకొస్తారు అనేది ఒక పాయింట్ రేస్ చేశారు. కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్లీజ్ ఆన్సర్. దీని మీద ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను మీకు, ఏమనంటే దాని మీద చర్చ జరుగుతోంది. ఆల్రెడీ ఇప్పుడే స్టార్ట్ అవ్వలేదు. ఆల్రెడీ దీని మీద కేంద్ర ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది. దీని మీద త్వరలోనే డెసిషన్ తీసుకుంటారనేది విశ్వాసం. ఓకే, ఎంత త్వరితగతిన జరుగుతోంది అనేది కూడా వెయిట్ చేద్దాం. అట్ ద సేమ్ టైం లడ్డు విషయం ఇంకా సుప్రీంకోర్టులో ఉందండి, అది ఎటువంటి తీర్పు ఇవ్వలేదు, విచారణ జరుగుతూ ఉంది. ఆ విచారణ వచ్చిన తర్వాత, తీర్పు వచ్చిన తర్వాత వాట్ ఈస్ వాట్, అది కరెక్టా రాంగా, నిజంగానే పొలిటికలైజ్ చేశారా, జరగలేదా, జరిగిందనేది మనకు క్లారిటీ వస్తుంది. అందుకని లడ్డు విషయాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు. కోర్టు దృష్ట్యా కోర్టులో ఉన్నందువలన ఏమొస్తుందో తీర్పు ఇవాళ విచారణ ఉంది కాబట్టి వెయిట్ చేసి చూద్దాం. అట్ ద సేమ్ టైం చట్టం కూడా అంటున్నారు కాబట్టి కేంద్రంలో ఏ విధంగా ముందుకెళ్తారో, ప్రాసెస్ ఏంటి, డిక్లరేషన్ ఉన్న అంశాలను కన్సిడర్ చేస్తారా, ఇవన్నీ కూడా వెయిట్ చేసి చూద్దాం.